విశాఖ 33వ వార్డులో గత 16 సంవత్సరాలుగా దేవీ నవరాత్రుల పూజా కార్యక్రమం బూర్లు చిన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేక పూజలతో ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారు, అదేవిధంగా ద్రోణరాజ్ శ్రీనివాస్ తనయుడు శ్రీవాసవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా 33వ అమ్మవారిని ఏ రోజైతే పెట్టారో అప్పటి నుంచి కూడా ప్రత్యేక పూజలతో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకునేలాగా ప్రతి ఒక్కరికి వీలయ్యేటట్టుగా అమ్మవారిని వాళ్ళందరికీ కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం కలిగిస్తారు. బూర్లు చిన్న ఇంట్లో ఈ అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అక్కడ భక్తులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అని దానిపైన బూర్లు చిన్న వాళ్ళ మిస్సెస్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాయకుల్ని గత 16 సంవత్సరాలు పెట్టి అమ్మవారిని ఇక్కడ నిలబెడుతూ దేవి నవరాత్రులు చేస్తున్నాండి బంగారమేట కోణంలోని. అలాగే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ప్రతి సంవత్సరం నాకు అమ్మవారు ఆ ఛాన్స్ ఇచ్చి తల్లి నాతోని ఈ దేవి నవరాత్రులు చేయించుకుంటుందండి. నేను బాగుండాలి, నా 33 పెద్దలందరూ బాగుండాలని అమ్మ కోసం అమ్మను కూడా కోరుతున్నానండి. అలాగే మేము పిల్లగాని ఇక్కడ శ్రీవత్స గారు, వాసుపల్లి గారు, అలాగే మాకు 2 టౌన్స్ తిరుమలరావు గారు కూడా పిలిచానండి ఈ కార్యక్రమాన్ని. ఆ పెద్దలందరూ వచ్చి అమ్మవారి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నారండి. అలాగే ఈరోజు మహా అన్నదానం జరుపుకుంటుందండి. 1500 మందికి అన్నదానం చేస్తున్నానండి. భవానీలు 300 మంది పాల్గొంటున్నారండి. ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని సేకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఆనందంగా ఉండాలి, నా పెద్దలందరూ ఆనందంగా ఉండాలి, 33 పెద్దలందరూకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇట్లు బూరెలు చిన్న ఇక్కడ 16 సంవత్సరాలు పెట్టి దేవి నవరాత్రులు జరుపుకుంటున్నాను. నాకు ఈ ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తల్లి నాకు ఎవరు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను పిల్లగానే అభిమానం మీద ప్రతి సంవత్సరం శ్రీహర్త గారికి వచ్చి నాకు అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఆ అమ్మవారి ఆశీస్సు ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, 33 వార్డు పెద్దలందరూ బాగుండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వార్డులో ఏదైతే ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం పెట్టి చిన్న ఏదైతే ప్రతి సంవత్సరం చేస్తున్నారో ఇప్పటికి ఇది 16 ఏళ్ళు అవుతుంది. నేను గత 3 ఏళ్ళుగా కూడా ప్రతి సంవత్సరం వస్తున్నాను. నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి ఆశీస్సులతో ఈ అన్నదాన కార్యక్రమం కానీ అలాగే ప్రజలందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే వీళ్ళందరికీ సపోర్ట్గా పవన్ గారు కానీ శివ కానీ ఇతర పెద్దలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఇక్కడ కలిసి అమ్మవారిని నియమించి 16 సంవత్సరాలు అవుతుందండి. 16వ వార్షికోత్సవం అమ్మ ఈ విధంగా మాతో చేయించుకుంటుంది. అమ్మని మేము ఇప్పుడు చేస్తున్నాము అంటే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటున్నామండి. ఎన్ని భవానీలు ఎంతమంది ఉంటారండి ఇక్కడ? 300 మంది ఈరోజు భవానీలకి 1500 మందికి అన్న సందర్భం చేస్తున్నామండి. ఎన్ని రోజులు ఉంచుతారా అమ్మవారిని? 11 రోజులు ఉంచుతామండి. 11 రోజులు కూడా పూజలు చేస్తుంటారు. వచ్చే పూజలు అభిషేకాలు, పూజలు, పంచామృత అభిషేకాలు కలిగినంతలో పేదవాళ్ళకి బట్టల పంపిణీ అన్నీ అమ్మవారి వల్ల. అమ్మవారికి ఏం చేస్తే ఆనందపడుతుందో అవన్నీ మా సాయశక్తిలా చేసి అమ్మవారిని ఆనందింపజేసుకొని ఈనాటికి 16 సంవత్సరాలు అయినప్పటికీ ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తున్నామండి. అది అమ్మవారు మాకు ఇచ్చిన కరుణ. కట్టి కోలాటం చేయించాము. ఇంకా లక్షవారం నాడు దీపారాధన ఉంది. శుక్రవారం కుంకుమ పూజలు జరుగుతున్నాయి. భజనలు పెట్టిస్తున్నాము. అమ్మవారికి పాటలు అన్నీ ఈ 9 రోజులు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా ఒక జాతర మహోత్సవంలా చేస్తున్నాం. అనిపెప్పుడమ్మా? సోమవారం నాడండి. సోమవారం నాడు
సోమవారం నాడు భారీగా అమ్మవారికి అనుకో కార్యక్రమం ఆనందంగా ఆనందంగా 35 తీసుకుని వెళ్ళి అమ్మవారి నిమగ్నాన్ని చాలా ఘనంగా పూర్తి